ఎక్సైజ్ విధానం బాబు మార్క్ విధానాల వైపుకి అడుగులు వేస్తున్నారు. గతంలో ఏదైతే ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చే నెలలో నిర్ణయం తీసుకోబోతున్నారు అక్టోబర్లో. అయితే ఈలోపుగా సెబ్ అనేది ఏదైతే పెట్టుకొచ్చారో డ్రగ్సు, మందు, అక్రమ మద్యం వీటన్నిటికీ సంబంధించి ఇంతవరకు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రెండింటి అనుసంధానించి చేసినటువంటి వ్యవస్థని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది బాబు సర్కార్. ఇప్పుడు పాత వ్యవస్థ ఏదైతే ఎక్సైజ్ శాఖకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ అంటే అక్రమ మద్యం ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకునేటటువంటి ఒక వ్యవస్థని రంగంలోకి తీసుకొస్తుంది. అయితే ఇంకా అసలు చర్యలు ఎందుకు నాకు అర్థం కాలేదు. షాప్ ఉంటుంది, షాప్ పక్కన పర్మిట్ రూమ్ ఉంటుంది. అది లేకపోతే కదా దొంగచాటుగా తాగాల్సింది. ప్రభుత్వపు మద్యం దుకాణం ఉన్నప్పుడు ఓ సర్టన్ టైంలో క్లోజ్ అయిపోతుంది కాబట్టి భయం. వీటిట్లో ఆ భయం ఏముంది? ఓవరాల్గా అయితే మంచి కాన్సెప్టు ఏదైతే మందుబాబులకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ అది మంచిగా కాదా అన్నది పక్కన పెట్టండి. వాళ్ళకైతే మంచిది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగడానికి అనువైనటువంటిది విధంగా తీసుకురావడంతో పాటుగా ఈ పట్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం అన్నటువంటి దాంట్లో చిన్న మార్పు చేర్పులు తీసుకొచ్చారు.